హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్. ఈరోజు నేను మీకోసం పొట్లకాయ కర్రీ తీసుకొచ్చానండి. అది కూడా చాలా క్విక్‌గా, ఈజీగా అయిపోతుంది. పొట్లకాయ అసలు దీన్ని ఎవరైనా తింటారా అనుకునే వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే హ్యాపీగా తినేయొచ్చు. 4 పచ్చిమిరపకాయలు తీసుకుందాము. 3 పొట్లకాయలు, 5 అంటే 5 ఉల్లిపాయలు తీసేసుకుందాము. నేను చూపిస్తున్నట్లుగా అన్నిటిని ఇట్లాగా చాప్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆ తర్వాత వెంటనే ఇలాగా ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాక ఇలాగా పొట్లకాయల్లో ఉప్పు వేసుకుని ఉంచుకుందాము. టాస్ చేసేసుకుందాము ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలు. పొట్లకాయలు ఉండే కాల్షియం ఎముకల్ని దృఢంగా మారుస్తుంది. పొట్లకాయ ముక్కల్ని ఇట్లాగా చేత్తో మంచిగా స్క్వీజ్ చేసేసుకోవాలి. గట్టిగా పిండుకుని ఇలాగా కూరలో వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత వాటర్ వచ్చినాయో, ఇదంతా వేస్ట్ వాటర్ అనమాట. దీన్ని మనం కూరలో యూస్ చేయొద్దు. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుని మంచిగా టాస్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇప్పుడు లాస్ట్లో కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కారం చాలు. పొట్లకాయ తినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి. అంతేకాదు మనకి ఎక్కడన్నా గాయాలైనా కూడా పొట్లకాయ తినడం వల్ల నయం అయిపోతుందండి. చూసారు కదా ఎంత క్విక్‌గా, ఎంత ఈజీగా పొట్లకాయ కూర మనం చేసేసుకున్నామో. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా వెంటనే ఇట్లాగా ట్రై చేసేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మరి నా ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా రైట్ సైడ్ లైక్స్ అని ఉంటుంది, లైక్ చేసేయండి. కింద బాటంలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.